హాయ్ గైస్, నేను మీ వేణు. ఈరోజు టెక్నికల్ న్యూస్ 3కి స్వాగతం. దాంట్లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇది మెయిన్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడకం డేంజర్, దాంట్లో సూచనలు సలహాలు. తర్వాత టెక్ న్యూస్లో భాగంగా ఇది ఒకటి ఈజీ మనీ థింక్ అగైన్, ఆలోచించండి, జాగ్రత్త ఉండండి, అలర్ట్స్, సైబర్ సస్పెక్ట్ వెంటనే రిపోర్ట్ చేయండి. దీంట్లో మోసాల్లో వీరింపజేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియాలో యాడ్స్ వల్ల ఇదొక జాలి వల, పిట్టలు పట్టినట్టు పట్టేస్తారు. జాగ్రత్త ఉండండి. సోషల్ మీడియాలో కనిపించేవి నిజాలు కాకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అయినా జాబ్స్ అయినా ఇవన్నీ సూచన సలహాలు కింద ఇవన్నీ ఉన్నాయి, పాటించండి. తర్వాత నెక్స్ట్ డ్రగ్స్ డిస్ట్రాయ్ డ్రీమ్స్, యా నిజమే కదా. తర్వాత ఇంకో న్యూస్, తక్కువ ధరకి వస్తువులు అంటే ఆశపడద్దు. ఓఎల్ఎక్స్ మిగతా సైట్ల వివరాలు, స్కామ్స్ ఎలా జరుగుతుంటాయి, ఫ్రాడ్స్ ఎలా జరుగుతుంటాయి ఆన్లైన్లో, అవి ఇది అవేర్నెస్ భాగంగా మీకు ఏర్పాటు చేస్తున్నాం. అవేర్నెస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మీకు చెప్తున్నాను. ఇక్కడ మోడలింగ్ పేరిట మోసం, టాస్క్లు అంటూ టోకరా. నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్, యు ఆర్ నాట్ ఎలియన్, భరోసా ఈజ్ విత్ యూ. ఎలాంటి భరోసా ఇస్తున్నారు? విక్టిమ్ ఆఫ్ అబ్సెస్, హరాస్మెంట్ ఆర్ డొమెస్టిక్ వైలెన్స్, వీటి విషయంలో భరోసా ఇస్తున్నారు. అయితే సమస్య వస్తే 181కు ఫిర్యాదు చేయాలి, అంతేనా? ఎస్, ఇదిగో టోల్ ఫ్రీ సపోర్ట్ 181. నెక్స్ట్, ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎస్, ఒక క్లిక్ ఎటువైపు, మంచి వైపు చెడు వైపు, ఎటువైపు మార్చేస్తుంది. చెడ్డ వైపు మన జీవితం తీసుకెళ్తుంది. జాగ్రత్త. పెళ్ళిళ్ళ పేరింట దొంగాట. నెక్స్ట్, ఆర్థిక మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. నెక్స్ట్, కొట్టేసిన కోట్లని ఒకే చోట. తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్. వాట్సాప్ 2 స్టెప్ వెరిఫికేషన్ అందరూ చేసుకోవాలి. వాట్సాప్ వాడే వాళ్ళందరికీ జాగ్రత్త, హెచ్చరిక ఇది. నెక్స్ట్, రేపటి తరాన్ని కాపాడుకుందాం. ఓకే, అపరిచిత కాల్స్తో జాగ్రత్త. అన్నోన్ పర్సన్స్ ఎవరు కాల్ చేసినా దానికి దగ్గర సెట్టింగ్ చేసేసుకోండి. ఎవరు లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయాల్సి వస్తే ఇంటర్నెట్ ఆఫ్ చేసేసేయండి. ఓకే, అర్థమైతే సరే, అర్థం కాకపోతే ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ చేయడం ఒకటే మార్గం. అక్కడి నుంచి మొదలు పెట్టండి. పట్టుబడుతున్నారు, పారిపోతున్నారు. ఎస్, ఇన్వాయిస్ డిస్కౌంట్ కేసులో 2 అరెస్ట్. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం. తర్వాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐఏఎస్. తర్వాత మంచి మంచి ఆఫీసర్లను టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐఏఎస్. సో ఇట్లా స్వాహా, ఇవన్నీ మా డబ్బులు మాయమైపోతున్నాయి. ఇలా విశ్రాంత ఐఏఎస్ సైబర్ నేరస్తుడి వల్ల. విశ్రాంత ఐఏఎస్ అంటే రిటైర్డ్ అన్నమాట. సో ఇక అతివకు అండ్ షీ టీమ్ ఉందిగా. ఎస్, కానీ అన్ని టైంలో వాళ్ళు ఉండరు. మీ జాగ్రత్త మీరు తీసుకోవడం అవసరం. యువర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ జస్ట్ ఆన్ పేపర్, ఇట్స్ ఇన్ యువర్ పాకెట్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి చాలా బాగా చెప్తున్నారు. ప్రైవేట్ చాట్స్ ఓన్లీ ఇఫ్ యూ ప్రొటెక్ట్ దెమ్. ఎస్, 7 సార్లు 5402 ఫోన్లు రికవరీ మొదటి స్థానంలో సాధించాం. ఎస్. నెక్స్ట్ ఇంకో న్యూస్, క్రెడిట్ కార్డుపై ఫైన్ పడిందని లక్షలు స్వాహా, 1.8 lakhs. తర్వాత ఆర్మీలో చేరికల పేరిట ఫేక్ లింక్స్ వస్తున్నాయట, కొంచెం జాగ్రత్త ఉండండి. మనకు మన మంచి కోరి హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, జాగ్రత్త, బీ అలర్ట్. నెక్స్ట్ ఇంకో డీఫేక్తో జాగ్రత్త. ఫేక్ జర దేక్. ఎస్, ఏది మంచి ఏది చెడు గుర్తుపట్టాలి. మీ అవగాహన మీకు రక్ష. కాబట్టి అవేర్నెస్తోనే మీరు బతికి బట్టగొట్టచ్చు. ఆన్లైన్ చెల్లింపులతో జాగ్రత్త. నెక్స్ట్ క్విక్ క్విజ్. దీంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్ విషయంలో వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మంచి ఐడియా. ఛానల్ చూస్తే రోజుకు 10,000. పార్ట్ టైం జాబ్ పేరుతో బురిడి, విద్యార్థి నుంచి లక్షలు కొట్టేసిన మోసగాళ్ళు. లావోస్ కాల్ సెంటర్ ఉద్యోగం పేరిట బురిడి.
ఇవన్నీ బురిడి భావాలు, బురిడి మాయలో పడి పడద్దు జాగ్రత్త. నిరుద్యోగులే పెట్టుబడి, వారి ఆశ రాబడి. నెక్స్ట్ ఇది బాగా జరుగుతుంది. మ్యాట్రిమోనీ డేటింగ్ యాప్స్ ధైర్యంగా ఫిర్యాదు చేయండి. ఎస్, ఇక్కడ ఇచ్చారు నంబర్స్, వీటికి కాల్ చేయొచ్చు. తర్వాత నకిలీలు, నమ్మక ద్రోహులు, స్నేహం అంటారు. తర్వాత ఆపే మోసం. ఓకే, నమ్మించి 3.42 కోట్లు నొక్కేసి. సైబర్ దందా కమిషన్. బ్యాంకు ఖాతాలు, మ్యూల్ బ్యాంక్స్, ఈ మధ్య మ్యూల్ ఖాతాలు అకౌంట్స్ ఎక్కువైపోయాయి, జాగ్రత్త, దాంట్లో వలవడద్దు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇన్ని లక్షలు స్వాహా. డాక్టర్కు 1.28 కోట్లు ట్రోకరా. ఫేక్ ప్రచారం నమ్మొద్దు. తర్వాత న్యూస్, 6 రాష్ట్రాలు సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్. డ్రగ్స్ ఏజెంట్లుగా పండుటాకులు పాపం. పెట్టుబడి పేరిట రూపాయలు 2.53 లక్షలు స్వాహా. ఓకే, డిజిటల్ అరెస్ట్ పేరుతో 8 లక్షలు స్వాహా. డాక్టర్ 8 కోట్లు టోకరా. ఫేక్ ప్రచారం నమ్మొద్దు. తర్వాత డ్రగ్స్ ఏజెంట్లకు పంటాకులు. ఎస్. తర్వాత భారత్ సైబర్ దాడికి హ్యాకర్లు ప్రయత్నాలు. అడ్వాన్స్ ప్రొటెక్షన్ అందరూ పెట్టుకోండి మీ అకౌంట్, గూగుల్ అకౌంట్కి. ఓకే, తర్వాత డబ్బు పోగొట్టుకున్నాను ఫిర్యాదు వెనుకాడదు. ఎస్, చాలామంది ఇక్కడే భయపడద్దు. లాభాలంటూ ప్రకటనలు ఇచ్చి 9 కోట్లు కొలగొట్టి. పార్ట్ టైం గాలం. తర్వాత బీ కేర్ఫుల్, నకిలీ పేమెంట్ యాప్లు, కొత్త వెబ్సైట్లు, చెల్లింపులు పూర్తవగానే పనిచేయని ఖాతాలు, ఆర్థికంగా నష్టపోతున్న దుకాణదారులు. డిజిటల్ అరెస్ట్ని బెదిరిస్తే భయపడద్దు. ఎస్. తర్వాత ఏటీఎంల దగ్గర బూచోళ్ళు, అక్కడ దొంగలు కూడా అక్కడే ఉంటారు. అంతా ఉత్తితే, చిక్కితే చిత్తే. ఫేస్బుక్ అయినా మహిళ. ఎస్, మాటలతో మాయ చేసి మైత్రి యాప్తో ముంచేసి. ఇన్స్టాలో విద్యార్థులకు అసలు చిత్రాలు పంపించి. ఎస్, నమ్మిస్తారు, ఖాతా ఖాళీ చేస్తారు. ఒక్క నేరం జీవితాంతం శిక్ష. ఆన్లైన్ బెట్టింగ్లు కట్టడి అడ్డంకులు ఎన్నో. తర్వాత ఇది కూడా రేటింగ్ పేరిట బీటెక్ విద్యార్థులకు లక్షల టోకరా. ఫోన్ పోయిందా ఈజీగా దొరికేస్తుంది. ఏం చేయాలి? www.cir.gov.inకు ఈ పోర్టల్, వెబ్ పోర్టల్ మనం షేర్ చేసుకోవాలి. అక్కడ మనం పొందుపరచాలి వివరాలు, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. మన ఇదొక సైబర్ క్రైమ్. నెక్స్ట్, సామాజిక మాధ్యమాలు నకిలీ వార్తలు. తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి 8 కోట్లు స్వాహా. బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడి పేరిట భారీ మోసం. క్లిక్ అవ్వాలని ఆశ, పెట్టుబడి రాక నిరాశ. తర్వాత లోన్ యాప్స్, దారుణ యాప్ సూత్రధారుల గుట్రాటు. లోన్ ఇస్తామంటూ మోసం, దాచిపెట్టే వారి దోచిపెడుతున్నారు. తర్వాత సోషల్ మీడియాను మంచికి వాడదాం. ఎస్, చాలా మంచి ఇది పోస్టర్. సోషల్ మీడియాలో పోస్ట్పై తస్మాత్ జాగ్రత్త. సామాజిక మాధ్యమాలు నకిలీ వార్తలు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు కోట్లు స్వాహా. బ్లాక్ ట్రేడింగ్లు పెట్టుబడుల పేరిట భారీ మోసం, దాచిపెట్టేవారి దోచిపెడుతున్నారు. క్లిక్ సోషల్ మీడియాలో పోస్ట్పై తస్మాత్ జాగ్రత్త. ఎఫ్ఐఆర్ కొట్టివేతకు హైకోర్టు. ఓకే, షాదీ.com డైరెక్టర్ అట. ఓకే, గూగుల్ సెర్చ్ స్కామర్లకు చిక్కాడు. ఏదో సెర్చ్ చేసిపోతాడు, అక్కడ దొరికిపోతారు. సో ఇలాంటి వార్తలు ఎక్కువైపోయాయి. మంచికి వాడాలి, చెడుకు వాడద్దు. చాలా మంచి ఆలోచన. ఓకే, ఈ పూట ఈ వార్తలు. ఓకే, థ్యాంక్ యూ.